వచ్చే నెల ఫిబ్రవరి 2న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు మల్యాల మనోజ్ మాదిగ పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో తెలంగాణ మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో కార్యక్రమ కరపత్రాలను విడుదల చేశారు. తెలంగాణలో ఉన్నటువంటి మాదిగలకు 12% రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్తో మరి ఫిబ్రవరి 2వ తారీఖు నాడు హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో తెలంగాణ మాదిగ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పిడమర్తి రవణ నాయకత్వంలో మరి యొక్క సభ ఏర్పాటు చేయడం జరిగింది. మరి మాకు ఎస్సీ వర్గీకరణ కావడంతో పాటు ఎస్సీ వర్గీకరణలో మరి మాదిగలకు 12% రిజర్వేషన్ కల్పించినట్లయితేనే మరి మాదిగలకు న్యాయమైన డిమాండ్ కాబట్టి మా మాదిగలకు న్యాయం జరుగుతుంది కాబట్టి మేము రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు రేవంత్ రెడ్డి గారి మీద పూర్తి స్థాయి నమ్మకం ఉంది. ఎందుకంటే మరి ఏకసభ్య కమిషన్ వేసి ఆ యొక్క కమిషన్ రిపోర్ట్ కూడా అతి తొందరలో అందబోతుంది కాబట్టి ఆ రిపోర్ట్ను అనుసరించి మరి ఆ రిపోర్ట్ కూడా మాకు మాదిగలకు అనుకూలంగానే వస్తుందని మేము భావిస్తున్నాం. ఆ రిపోర్ట్ను అనుసరించి మరి తెలంగాణలో ఉన్నటువంటి మాదిగలకు 12% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ యొక్క సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సభకు మరి ఆదిలాబాద్ జిల్లాలోని మాదిగ ఉపకులాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై మరి ఈ యొక్క సభను విజయవంతం చేయాలని కోరుతున్నాం. మరి అదేవిధంగా మరి డాక్టర్ పిడమర్తి రవణ గత కొన్ని సంవత్సరాలుగా మాదిగలకు న్యాయం జరగాలంటే మరి తప్పనిసరిగా 12% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మా యొక్క పోరాటాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. జై మాదిగ.